నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలి సమాజాన్ని తీవ్రంగా అవమానిస్తున్నట్టుగానే, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నట్టుగానే నాకు అనిపిస్తుంది ఒక పద్మశాలి బిడ్డగా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలేని కార్పొరేషన్ ప్రకటించిండు రేవంత్ రెడ్డి. అలా డబ్బులు ఉంటాయా, ఉండయా, అవి ప్రజలకు మంచి చేస్తాయా, చేయా, అవన్నీ తర్వాత విషయం. ఆయా కార్పొరేషన్ ప్రకటించి చైర్మన్లో కూడా ప్రకటించాడు, అవునా కదా? మరి పద్మశాలి కార్పొరేషన్ ఉన్నాడు కదా, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించేయండా? ఏది టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ ఏడి, చేనేత కార్పొరేషన్ చైర్మన్ ఏడి? ఆలోచించండి పద్మశాలి సోదరులారా. పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ప్రకటించలేదు అంటే, పద్మశాలి సోదరులారా కొద్దిగా వినండి, వీడియో వినండి, మీరు కొద్దిగా వినండి. పద్మశాలీలు ఎదురు తిరిగారు, నిలదయ్యారు, బుద్ధిమంతులు తిరిగా ఇట్లా ఉంటారు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే పద్మశాలిని అనగదొక్కుతున్నది, అట్టడుగు పాతరానికి పాతరేస్తున్నది. ఆలోచించు పద్మశాలి సోదరా. ఒకసారి మిత్రారా, కాంగ్రెస్ పార్టీలో ఉండే పద్మశాలి నాయకుల పేర్లు ఒకసారి మీరు కామెంట్ చేయండి, లేదా నాకు పంపండి. నేను నెక్స్ట్ వీడియోతో ఎంతమంది పద్మశాలి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ఆ లిస్టుతో నేను వీడియో పెడతా. పద్మశాలి సమాజమా, జాగో జాగో. లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా సరే తొక్కుకుంటూ పోతుంది మనల్ని. జయ పద్మశాలి.